కొంచెమైనా బాధ ఉందా దేనికోసం? ఇవాళ ఈ పొజిషన్ లో మీరున్నారు కాబట్టి? కంఫర్టబుల్ గానే ఉంది చైర్, ఇబ్బంది లేదు. నేను చైర్ గురించి అడుగుతలేను, మీ పొజిషన్ గురించి అడుగుతున్నా. పొజిషన్ కూడా బాగానే ఉంది, మీరు ఎదుర్కొన్నా ఉన్నారు, బాగానే ఉంది. సార్ మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళ సస్పెన్షన్ లో ఉన్నారు, మీరు దాని గురించి అడుగుతున్నా. జరుగుతూ ఉంటాయి, లైఫ్ అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, హై ఉంటుంది, లో ఉంటుంది, అన్నింటిని ఒకలాగా తీసుకో. ఓకే, అంటే ఒక లో పొజిషన్ నుంచి మీరు హై పొజిషన్ వరకు వచ్చిన వ్యక్తి మళ్ళీ ఏకదమ్ ఒకేసారిగా లో పొజిషన్కి పోయినరు, నేను అంటున్నా మాట, మీరు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? నేను చేయనండి, పార్ట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ. సర్వీస్లో ఉంటాయి అవన్నీ. సర్వీస్లో వచ్చినటువంటి కారణాల చేత ఇవాళ ఈ స్థితిలో ఉన్నారా మీరు, లేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ స్థితిలో ఉన్నారా? తప్పిదాలు అంటే తప్పిదాలు అయితే ఏం లేవండి. ఒకటి కూడా ఏం లేవు. ఒకటి కూడా లేదు, ఒకటి కూడా లేదు. క్లియరా సార్? క్లియర్. పదే పదే మీరు విదేశాలకు పోతా ఉంటారు కదా, దానికి కారణం ఏంది అసలు? విదేశాలకు వెళ్ళడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం ఉంటుంది. నేను 20 సార్లు వెళ్తే 20 కారణాలు ఉంటాయి. 20 సార్లు పోనీకి ఒక కారణం చెప్పండి. 20 సార్లల్లో 20 సార్లలోనా మా పిల్లలిద్దరూ అమెరికాలో చదువుతున్నారు, సో వాళ్ళని కలవటానికి వెళ్తూ ఉంటారు. అంతేనా? ఏదో బాగా డబ్బులు సంపాదించి అక్కడ మీరు ఏదో దాపెట్టిర్రు అని చెప్పేసి విన్నా నేను. నేను 2000 మొట్టమొదటిసారి నేను ఫారిన్ వెళ్ళింది ఐ థింక్ 2007, 8 అనుకోండి. 2008లో వెళ్ళా. తర్వాత మళ్ళీ 2011లో వెళ్ళా. యూరోప్ అంతా, మొత్తం యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్ని తిరిగా. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళా. తర్వాత యుఎస్ అయితే ఎవ్రీ ఇయర్ ఒకసారి 2 సార్లు, ఒకసారి 3-4 సార్లు కూడా వెళ్ళొచ్చు. బిజినెస్లోనే అక్కడ? బిజినెస్లో పిల్లలు ఉన్నారు. ఓకే, యూరోప్, సింగపూర్ ఇవన్నీ చెప్తున్నారు కదా. యా, అన్ని సిటీస్లో ఉండరు కదా, ఏదో ఒక సిటీలో. అప్పుడు పిల్లలతోనే వెళ్ళాం, టూర్ వెళ్ళారు. అంటే ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు మీరు వివిధ ప్రాంతాలకు, విదేశాలకు పోయేటప్పుడు పర్మిషన్స్ ఉండాలి. పర్మిషన్స్ లేకుండా ఉల్లంఘించి మీరు పోయిరు అని అన్నది మీ పైన ఉన్న ప్రధానమైన ఆరోపణ. యాక్సెప్ట్ చేస్తారు అదిని? అలా తప్పండి, ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతిసారి కూడా పర్మిషన్ ఉంది. విత్ పర్మిషన్ లేకుండా నేను ఏ రోజు. మరి ఎందుకు పర్మిషన్ లేకుండా విదేశాల ప్రయాణం చేసింది? ఆ ఛార్జే తప్పు, అదే కదా నేను చెప్పేది. ఆ ఛార్జెసే తప్పు. ఓకే, అంటే మీరు పర్మిషన్ తీసుకున్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఉంది నా దగ్గర. ఉందా? క్లియర్? క్లియర్. ప్రతిసారి కూడా నాకు పర్మిషన్ ఉంది. పర్మిషన్తో పాటు నేను లీవ్ తీసుకుంటాను కదా, నేను ఏదో ఛార్జ్లో ఉంటాను కదా, ఏదో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ పోస్ట్ తాలూకా ఛార్జ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మరీ వెళ్ళాను. ఓకే, నేనేం ఖాళీగా ఉండి వెళ్ళలేదు కదా. ఓకే, సో ప్రతిసారి నేను ఛార్జ్ ఇచ్చి, ఎందుకంటే విదేశాలకు పోయినప్పుడు మినిమం 15 రోజుల నుంచి 2 నెలల వరకు ఉంటాం. అన్ని రోజులు ఉన్నప్పుడు ఇక్కడ ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. ప్రతిసారి నేను ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాను. ఓకే, సో వైలేషన్ అనేది ఎక్కడుంది? చాలా మంది ఆఫీసర్స్ కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత పనుల కోసం అంటే గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేస్తారు, బట్ మీరు యూజ్ చేయరు అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా? ఎందుకోసం అది? ఈవెన్ గన్మెన్లను కూడా మీరు వెంట పెట్టుకొని పోరంట. అంటే నా ఆఫీస్ పని అయితేనే నేను వాడుకుంటా. గన్మెన్లు ఎక్కడంటే నాకేమన్నా సెక్యూరిటీ అవసరమైన ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్తాను, అది వాళ్ళ డ్యూటీ కాబట్టి. అంతకన్నా పర్సనల్ పనులు, వ్యక్తిగతమైన పర్యటనలు చేసినప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు సాధారణంగా సాధ్యమైనంత వరకు వెహికల్ అవాయిడ్ చేస్తాను. రైట్, అదేనా బిహైండ్ ఏదైనా రీజన్స్ ఉన్నాయా? ఏం లేదు, నథింగ్. ఓకేనా? రైట్ సార్, మీ ఆస్తి అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈ మన ఏం కార్యక్రమాలు ఉంటాయి, అలాంటి వాటికి వెళ్ళినప్పుడు నేను ఆఫీస్ వెహికల్ వెళ్ళటం బాగుండదు కదా, కనుక నేను ప్రైవేట్ వెహికల్, నార్మల్ వెహికల్ వెళ్తాను. మీ ఆస్తి నేను గవర్నమెంట్కి డిక్లేర్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది, చూసుకోండి. వాళ్ళకి చేసింది కాకుండా ఉన్నది, వాళ్ళకి చేసింది కాకుండా ఏమైనా ఉంటే మీరు తీసుకొచ్చి చూపించండి, మీకు ఇచ్చేస్తాను. అంటే మీరు బాగా భారీ ఎత్తునే సంపాదన కూడా పెట్టిరా అని చెప్పేసి ఏదో వాగుతారండి అన్నిని. ఏదో దానికి తాడు బొంగరం ఉండదు, ఆధారాలు ఉండవు. మాట్లాడటం ఎంతసేపు, ఏదో ఒకటి మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరేంచి ఈయన మీకు తెలుసా, ఈయన కాలేజ్ డేస్లో 10 మందిని మర్డర్ చేశాడు అంటాను నేను. అది నిజమేనా? ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒకటి గాసిప్ చేయటానికి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఏది పడితే అది మాట్లాడతారు. అది పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, అంటే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేదానికి గేమ్ ఆడుతుంది ఎవరు? పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటే గేమ్ ఆడుతుంది ఎవరు? పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే ఎవరైనా కావచ్చు, నేను అంటే పడిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ టార్గెట్ ఎవరు? మీకు టార్గెట్ ఎవరు? నాకెవరు టార్గెట్ లేరు, నేను చాలా మందికి టార్గెట్ అయి ఉండొచ్చు. కనపడే శత్రువులు కొంతమంది ఉంటారు, కనపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు.